సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి అగ్రతారలు వస్తున్నప్పటికీ తమ సినిమా కథపై ఉన్న నమ్మకంతోనే కుర్ర హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ను ప్రొడ్యూసర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఇంతకు మునుపు జాంబీరెడ్డి వచ్చి ఆడియన్స్ ను అలరించింది. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఒక హైప్ క్రియేట్ అయింది. పైగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, అందులో వాడిన విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అన్ని కూడా మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి. మరి జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా లేదా అని చూద్దాం. అంజనాద్రి అనే ఊరిలో హనుమంతు అనే కుర్రాడు ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే తన అక్కే అంజమ్మ పెంచుతుంది. హనుమంతు పాత్రలో హీరో తేజ సజ్జా కనిపిస్తాడు. హనుమంతు అక్కగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. అయితే అంజనాద్రిలో ఒక పాలిగాడు జగపతి ఉంటాడు. ఊరిలో ఎవరైనా అతడిని ఎదిరిస్తే కుస్తీ పోటీ పెట్టి వారిని అంతం చేస్తాడు. పాలెగాడి పాత్రను దీపక్ శెట్టి పోషించాడు. ఇక హనుమంతుకి మీనాక్షి అంటే ప్రాణం. కానీ మీనాక్షి ఒకరోజు జగపతిని ఎదురిస్తుంది. దీంతో జగపతి తన ముఠాతో కలిసి ఆమెపై దాడి చేస్తాడు. మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు బాగా గాయపడతాడు. గాయపడిన హనుమంతును బందిపోటు ముఠా నీళ్లలో పడేస్తుంది. అక్కడ నీళ్లలో ఆంజనేయ స్వామి రక్తంతో తయారైన రుధిరమణి హనుమంతు కంటపడుతుంది. ఆ మణి హనుమంతు చేతికి రావడంతో అతడు హనుమాన్ గా మారిపోతాడు. ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో విజయ్ రాయ్ మనకి మైకేల్ పాత్రలో కనిపిస్తాడు. సూపర్ హీరో కావాలన్నది అతని డ్రీమ్. అందుకు అడ్డొచ్చిన అతని పేరెంట్స్ ను కూడా చిన్నతనంలోనే చంపేస్తాడు. అప్పటి నుండి సూపర్ హీరో అవ్వడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. అయితే మైకేల్ అంజనాద్రి ఎలా వచ్చాడు? హనుమంతు దగ్గరున్న రుధిరమణిని దక్కించుకోవడానికి ఏం చేశాడు? అంజనాద్రికి వచ్చిన ముప్పు ఏంటి? దానిని హనుమంతు ఎలా తొలగించాడు? ఆపద తొలగించేందుకు విభీషణుడు ఎలా సహాయం చేశాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక సామాన్యుడికి, అల్పుడికి దైవశక్తులు వస్తే వాటిని అతడు ఎలా ఉపయోగించుకున్నాడు? విలన్ ఆ ఆఫర్ని దక్కించుకోవడానికి ఏం చేశారు? ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పడానికి హీరో ఎలా వారిని కాపాడాడు? ఫైనల్ గా హీరో విలన్ కి ఎలా బుద్ధి చెప్పాడు అనే స్టోరీ లైన్ తో టాలీవుడ్, బాలీవుడ్ లో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే స్టోరీ లైన్. కానీ డైరెక్టర్ దీనిని చాలా తెలివిగా మన పురాణాల్లో సూపర్ హీరో అయిన హనుమంతుడికి లింక్ చేశారు. మన తెలుగు నేటివిటీని టచ్ చేస్తూ ఈ సినిమాను చాలా చక్కగా మలిచాడు. పైగా సూపర్ హీరో, సూపర్ న్యాచురల్ పవర్ అంటే చిన్న పిల్లలు కూడా ఈ తరహా సినిమాలు ఇష్టంగా చూస్తారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని డైరెక్టర్ చాలా చక్కగా మలుచుకున్నారు. ఒక సామాన్యుడికి రుధిరమణి దొరకడంతో జరిగే అద్భుతాలను చాలా చక్కగా తెరపై చూపెట్టాడు. ఆ మణిని దక్కించుకోవడం కోసం విలన్ అంజనాద్రి ప్రజలకు హాని తలపెట్టినప్పుడు వారిని కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా హీరోకి సూపర్ పవర్స్ వచ్చాక మాత్రం కథ పరుగులు పెడుతుంది. పైగా సినిమాలోని చివరి 20 నిమిషాలు సినిమాకే హైలైట్ అని చెప్పాలి. సామాన్య ఆకతాయి కుర్రాడిగా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయిన తేజ సూపర్ పవర్స్ వచ్చాక ఆ క్యారెక్టర్లోకి ఇమిడిపోయి సందడి చేశాడు. యాక్షన్ సన్నివేశాలు, సెంటిమెంట్ సీన్లు అన్నింటిలోనూ చక్కగా అలరించాడు. పల్లెటూరు అమ్మాయిగా హీరోయిన్ కనిపించిన హీరోకి, హీరోయిన్ కి మధ్య అంత రొమాంటిక్ సీన్లు, ప్రేమ సన్నివేశాలు ఏమీ ఉండవు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటి మాదిరిగానే తన క్యారెక్టర్ తో చక్కగా ఆకట్టుకుంది. అలానే విలన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్ వంటి వారు ప్రేక్షకులను నవ్వించారు. హీరో చూస్తే అప్కమింగ్ హీరో కాబట్టి పరిమిత బడ్జెట్ తోనే చక్కగా గ్రాఫిక్స్ ను డిజైన్ చేసుకుని ఆకట్టుకున్నాడు డైరెక్టర్. ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు. ఇక ఈ సినిమాకి 3 సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. వారి మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి. ఇక ఇలాంటి సినిమాలో సినిమాటోగ్రఫీ, కథన బలం, దాశరథి తన కెమెరా పనితనాన్ని చక్కగా చూపెట్టాడు.